పూజ చేసుకున్నామండి పండగ రోజు ఉదయం అన్నమాట. ఉగాది పచ్చడి పెట్టాము, నైవేద్యము, మామిడాకులు పెట్టాము, ధూపం వేసామన్నమాట. దేవుని పూజ గదికి ఈ విధంగా పూలమాలలు వేసి అలంకరించామండి. మామిడి రెబ్బలు పెట్టాము, అటు సైడు ఇటు సైడు విధంగా అలంకరించాము. మామిడికాయ చిత్రాన్నానికి అండి ఇవి మిక్సీ పడుతున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ గ్రైండ్ కొడతాను. మామిడికాయ చిత్రాన్నము, అన్నము, ఉర్లగడ్డ తాలింపు, రసము, పెరుగు, ఇది పూర్ణము, ముద్దపప్పు, ఉగాది పచ్చడి ఇవన్నీ అయిపోయినాయండి. ఇంకా భక్షాలు ఒకటి చేయాలండి. ఇది పూర్ణం ఉంది కదా, ఇంత గొట్టి బ్యాల్డే అనమాట, మేము గ్రైండ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పూర్ణానికి బెల్లం పావు అనమాట ఇక్కడ పడుతున్నాను. బెల్లం పావులో ఈ పూర్ణం వేసి కలిపెట్టేసేయాల. ఈ పావులో యాలకల పొడి ఎందుకు వేసానండి. నేను ఇప్పుడు పూర్ణం వేస్తాను. పూర్ణం అంతా వేసేసానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేట్టు కలిపెట్టేసేయాల. అప్పుడు పూర్ణం బాగా టేస్ట్ ఉంటుందండి. పూర్ణం బాగా కలిసేటట్టు కలిపేసానండి. వీటిలో నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఈ నెయ్యి అంతా కలిసేట్టు కలిపేస్తాను. నెయ్యి వేసి కలిపేసానండి. మధ్యలో మధ్యలో నెయ్యి వేస్తూ కలిపేస్తూ ఉంటే బాగా టేస్ట్ వస్తుంది పూర్ణము. చేస్తున్నానండి భక్షాలు. ఇక్కడ చేసి పెట్టాను చూడండి, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టామన్నమాట. విస్తర్లో టెంకాయ కొట్టేశాము. ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి బాగుందండి. పులుపు, వగరు, తీపి, చేదు అన్నీ కలగలిపింది అనమాట. సూపర్గా ఉంది ఉగాది పచ్చడి. భక్షము, నెయ్యి, ఉర్లగడ్డ తాలింపు, మామిడికాయ పులిహోర, వైట్ రైస్, నెయ్యి, రసం, పెరుగు, మామిడికాయ చట్నీ. వంటలు చేయడం ఒక ఎత్తండి. వంటలు చేసిన తర్వాత సామాన్లు చూస్తే ఇంకా అవి కడిగేసేది ఒక ఎత్తండి. చూడండి, ఇవన్నీ వంటలు చేసి ఇక్కడ పెట్టేశాను. చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కడిగేసరికి పని అయిపోతుంది నాకు. వంట చేయడం ఒక ఎత్తు, సామాన్లు కడగడం అంతా ఒక ఎత్తండి. చూడండి, ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి చీపురుతో. మా పిల్లలు ఇవంతా ఇట్లా వేసిపోయినారు. చీపురుతో అంతా తుడిచేసానండి. సామాన్లు కూడా అన్నీ కడిగేసాను. కడిగేసి ఇక్కడ ఆరబెట్టాను అనమాట. ఫుల్ సామాన్లు 1 గంట సేపు పట్టిందండి ఇవన్నీ కడిగేసేయడానికి. సామాన్లన్నీ కడిగేసాను కదండి. ఇప్పుడు మా చిన్న మామయ్యల ఊరికి బయలుదేరుతున్నామండి. వేంపల్లె దగ్గర తిప్పరాజుపల్లె అనే ఊరికి బయలుదేరుతున్నాము. పండగ రోజు సాయంత్రము బయలుదేరుతున్నాం అన్నమాట.